బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలను మనందరం కూడా వినడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నిన్న మొత్తం కూడా మనం వినడం జరిగిందని చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి ఆ వ్యాఖ్యలు కొంచెం వైరల్‌గా మారినప్పటికీ కూడా వాటికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్ విజయ్ ఘోష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. నిన్న ప్రెస్ మీట్ మనందరం కూడా వినడం జరిగింది కేఏ పాల్ గారిది. అయితే దానికి సంబంధించి మీరేమంటారు? సో కేఏ పాల్ గారు పిఏఎల్ ఫైల్ చేశారు. ఈ యొక్క బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టుగా పిఏఎల్ ఫైల్ చేశాను అని చెప్పారు. బేసిక్గా మనం రూట్ లెవెల్లో చూడాలండి. ఏ కాజ్నైనా సరే అందరికీ ఇది ఏంటంటే ఒక కంటెంట్ అయిపోయింది. ఏది యూట్యూబర్స్ కానివ్వండి, చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి కూడా కంటెంట్ లాగా మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారు. బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వేరు, గ్యామ్లింగ్ వేరు. ఈ యొక్క సపరేషన్ తెలియాలన్నమాట. ఈ మధ్యలో ఉన్న ఈ యొక్క డిఫరెన్స్ అనేది తెలియకుండా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వచ్చేసరికి ఆ యొక్క వెబ్సైట్స్ కురసావా లాంటి కంట్రీస్ నుంచి, ఏదైనా ఐలాండ్ కంట్రీస్ నుంచి ఇవి ఆపరేట్ అవుతూ ఉంటాయి. వాటి వెనకమాల వచ్చేసి మీకు అమెరికన్ సిఐఏ ఉంది, అట్ ద సేమ్ టైం రష్యన్ ఇంటెలిజెన్స్ ఉంది, అట్లానే యుక్రెయిన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కీ పొజిషన్లో ఉన్న అధికారులే దీనిలో డైరెక్టర్స్గా ఉన్నారు. పరిమ్యాచ్ కానివ్వండి, 1xbet.com అనేది చాలా రికార్డ్స్లో షెల్ కంపెనీల ద్వారా క్లియర్గా తెలుస్తుంది. అది ఆన్లైన్లో ఉంది. వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు అని అంటే దీనిలో మళ్ళీ చెప్పాను కదా మేడం, ఇల్లీగల్ వెబ్సైట్లు ప్రమోట్ చేయడం అనేది చాలా క్రైమ్. ఈ ఇల్లీగల్ వెబ్సైట్స్ వచ్చేసరికి మనం చూసినట్లయితే వీటి అమౌంట్ మన దేశం దాటి బయటికి వెళ్తానికి యూజ్ అవుతున్న అకౌంట్లన్నీ కూడా కామన్ పీపుల్ అకౌంట్స్. ఈ పిఏఎల్ ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు జరుగుతుంది? ఈ యొక్క వెబ్సైట్లు బ్యాన్ చేయాలని అంటారు. ఫైనల్గా వచ్చి ఈ వెబ్సైట్లు అనేది ఎవరు బ్యాన్ చేయలేరు. ఎందుకనంటే ఇవి మిర్రర్ లింక్స్తో ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఒకటి బ్యాన్ చేసినా సరే ఇంకోటి పాపప్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఇప్పుడు పాన్ వెబ్సైట్స్ ఉన్నాయి. సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏవి బ్యాన్ చేయలేకపోయినాయి కదా. అట్లా మూవీ రూల్స్ అని చెప్పి కొత్తగా వచ్చే సినిమాలు ఇమీడియట్గా 1 డేలోనే రిలీజ్ చేయడం అవి చేస్తున్నారు. అవి బ్యాన్ చేయలేరు. ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ని కూడా. సో అదే కాంటెక్స్లో క్యాసినో వెబ్సైట్స్ని కూడా ఎవరు అవి బ్యాన్ చేయలేరు. మళ్ళీ ఇంటర్నేషనల్ ఆ రూల్స్, మళ్ళీ అదర్ కంట్రీస్తో మనకున్న రిలేషన్స్ బట్టి ఆ యొక్క ఇదనేది జరుగుతూ ఉంటుంది. అదంతా ఇంపాసిబుల్. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిలో ఏం చేయలేదు. ఒకటి ప్రజలు మారతారా అంటే మారరు. ఎందుకనంటే మేడం మీరు చూసినట్లయితే చాలామంది, ఇప్పుడు మీరు సంక్రాంతికి చూడండి, కొన్ని కోట్ల మంది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అందరూ ముగ్గులు పోటీలు చూడటానికైతే వెళ్ళరు కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? లీగలైజ్డ్ గ్యామ్లింగ్ని ఎప్పుడైతే ఇక్కడ బ్యాన్ చేశారో ఆటోమేటిక్గా ఈ ఇల్లీగల్ గేమింగ్ వెబ్సైట్లో ఆడటం స్టార్ట్ చేశారు ప్రజలు. కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఆ డబ్బు అంతా కూడా అన్అకౌంటెడ్ మనీ పూర్తిగా దేశం దాటి బయటికి వెళ్ళిపోతుంది. అదే డబ్బుని మళ్ళీ టెర్రరిస్ట్ ఫండింగ్కి, లేదంటే కొన్ని ఎన్జిఓలకి, రిలీజియన్ కన్వర్షన్లకి వీటికి యూజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇల్లీగల్ మెథడ్స్లో బయటకు వెళ్ళిపోతూ ఉందనేది చెప్తూ ఉన్నాను నేను. అయితే సార్ మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు కూడా వీటికి ఎంకరేజ్ చేయడం, ఆ వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం. మరి అది ఎంతవరకు? ప్రకాష్ రాజ్ గారు అయినా సరే, ఎవరైనా సరే, వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద మేడం. వీళ్ళకి ఏ షెల్ కంపెనీస్ నుంచి డబ్బులు వచ్చినాయి? అసలు ఈ యాడ్ చేయడానికి ఇల్లీగల్ వెబ్సైట్స్ ఇక్కడ పర్మిషన్ లేనప్పుడు ఈ యొక్క వెబ్సైట్లకి సంబంధించి డబ్బు ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారు అనే ట్రైల్ అనేది ఈడీ కానివ్వండి, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ అవన్నీ ట్రైల్ నడుస్తూ ఉంటాయి. అలానే కాకుండా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళకి శిక్షలు పడతాయి. ఐటీ లా ప్రకారం ఏంటనేవి అవన్నీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చూసుకుంటాయి. రూట్ లెవెల్లో నేను చెప్పేది ఏంటి, ఈ రోజుకి పరిమ్యాచ్ కానీ 1xbet.com కానీ రన్ అవుతూ ఉంది. దాన్ని మీరు ఆపలేరు. దట్స్ ఫుల్ స్టాప్, అంతే. అక్కడికి ఆపలేరు. ఇంకొకటి ఏం చెప్తానంటే, నేను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి కానీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వెబ్సైట్స్ రన్ అవ్వడానికి కారణమైన అకౌంట్స్ అన్నీ కూడా కామన్ పీపుల్ నుంచి తీసుకున్న బ్యాంక్ అకౌంట్స్ నుంచి రన్ చేస్తున్నారు. అవి మీరు మెయిన్గా మనం అవి ఆపగలిగితే, రెండోది వాళ్ళు ఇంటర్నేషనల్ గేట్వేలు తీసుకొని రన్ చేద్దామని చూస్తారు వెబ్సైట్స్. ఇంటర్నేషనల్ గేట్వేలు రన్ చేసినప్పుడు ఏమవుద్దంటే 100% అవి హ్యాకబుల్ అనమాట. హ్యాక్ చేస్తారు హ్యాకర్స్ అనేది. సో ఆటోమేటిక్గా ఎంతటికే ఆ వెబ్సైట్స్ వెళ్ళిపోతాయి మన దేశం నుంచి. ఏది ఈ ఒక్క అకౌంట్స్ని కానీ రెగ్యులేట్ చేయగలిగితే. బ్యాంక్స్తో 100% ఈ గవర్నమెంట్స్ సీరియస్గా తీసుకోవాలి. చిన్న బ్యాంకుల నుంచి బల్క్ అకౌంట్స్ని కామన్ పీపుల్ని తీసుకొని ఈ యొక్క స్కామ్లు అనేవి జరుగుతున్నాయి. ముందు అవి అరికెట్టితే కనుక రూట్ లెవెల్లో ఆటోమేటిక్గా ఇల్లీగల్ క్యాసినోస్ అవన్నీ మన దేశం నుంచి వెళ్ళిపోతాయని చెప్తున్నాను నేను. సో ఈ కాంటెక్స్లో చూసుకోవాలి. రెండోది ఏంటంటే లీగల్ గ్యామ్లింగ్ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మనం చూసినట్లయితే లాటరీ సిస్టమ్ ఉంది. ఒక $1 పెట్టి వాడు లాటరీ తీసినప్పుడు వాడికి ఒక 100 కోట్లు, 500 కోట్లు, 5,000 కోట్లు అని చెప్పి ప్రైజ్ మనీ ఇస్తూ ఉన్నారు. అది ₹1 పోయిద్ది. ఇప్పుడు దాన్ని ఆపలేము అనే చెప్తున్నాను. లైక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్.
అది అట్లా ఇప్పుడు ప్రమోట్ చేయడానికి లేదు. ఏ సెలబ్రిటీ కూడా ఈ మందు తాగండి, సిగరెట్ తాగండి అని ప్రమోట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క బెట్టింగ్ కూడా, బెట్టింగ్ ఇన్ ద సెన్స్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్, గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ లక్ అని రకరకాలు ఉంటూ ఉంటాయి. సో ఒక లాటరీ సిస్టమ్స్ కొన్ని స్టేట్స్ రన్ చేస్తూ ఉన్నాయి. అలాంటిది ఏదన్నా ఒకటి పెట్టినప్పుడు దాని మీద ఆడాలి, లేదంటే ఆ గ్యాంబ్లింగ్ ఆడాలి అనుకున్నాడు, ఆ ₹1 ₹5తోనో పోతుంది అంటున్నాను. వీటిలో కోట్లు ఆస్తులు అమ్ముకొని ఇంట్లో చావులకు కారణమయ్యి, ఇంట్లో ఫ్యామిలీస్ నాశనం అయిపోయి ఈ రకమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ అనేది తీసుకొస్తే ఇట్లన్నిటికీ ఆటోమేటిక్గా ఫుల్ స్టాప్ పడుతుంది అంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తుంది, ఇంతకుముందు అవి ప్రజల గురించి ఆపారు అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నప్పుడు రోల్ బ్యాక్ అవడంలో తప్పులేదు అంటున్నా. సార్ ఇక్కడ మనం కూడా చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి రూట్స్ నుంచి కూడా తీసేద్దాం అనుకుంటే ప్రజలు మాత్రం వీటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారని చెప్పొచ్చు. రీసెంట్గా కూడా కొన్ని కేసులు కూడా మనం చూసాం. అవును మేడం, ఎవరికైనా సరే మేడం, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే చాలామంది మాట్లాడరు. ఇప్పుడు రొయ్యలు చేపల చెరువులు వేస్తారు, అది కూడా ఒక బెట్టింగ్ లాగే. కోట్లు పోగొట్టుకుంటారు మేడం. వచ్చేవి ఒక 10 రేట్లు 20 రేట్లు వస్తాయి అని చెప్పి ఆడతారు. ట్రేడింగ్ ఉంది, అది అలానే ఎప్పుడు మునిగిపోతారో తెలియదు. సో ఇవన్నీ గ్యాంబ్లింగ్ సెక్టార్లోకే వస్తాయి. నేను అనేది ఏంటి, ఆపాలి అంటే ఫస్ట్ రేస్ క్లబ్లు ఆపాలి. ఎవరన్నా ఆపారా? రేస్లు ఈ రోజుకి హార్స్ రేస్లు అయితే ఎందుకు, వాళ్ళు ఉన్నవాళ్ళ గేమ్స్ అని చెప్పి రేస్ క్లబ్లు ఈ రోజుకి నడుస్తూ ఉన్నాయి. అవి అంటే స్టాప్ చేయడం అంటే పూర్తిగా 0 వరకు స్టాప్ చేయాలంటున్నా, చేయలేరు అంటున్నా నేను. ఎందుకంటే ఆన్లైన్లో ఈ యొక్క వెబ్సైట్స్ని ఎవరూ ఆపలేరు. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది గవర్నమెంట్కి? లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ తీసుకురావడం. లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ తీసుకొని వస్తే అది కూడా కేవైసీ సిస్టమ్ పెట్టాలి. ఐటీ ఫైల్ చేసిన వాళ్ళకే వాళ్ళు ఆడుకునే విధంగా. ఇంకోటి ఏంటంటే గ్యాంబ్లింగ్ అథారిటీ ఉంటుంది. వేరే కంట్రీస్లో గ్యాంబ్లింగ్ అథారిటీ ఏంటంటే అవతల వాడు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వేసి ఆడుతున్నప్పుడు గ్యాంబ్లింగ్ అథారిటీ ఆటోమేటిక్గా అది ఒక అల్గారిథం, అది వాడిని పూర్తిగా బ్యాన్ చేసేస్తుంది అనమాట. జీవితంలో ఆడకుండా వాడి అకౌంట్స్ని ఫ్రీజ్ చేసేస్తుంది. గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ సెంటర్కి మీరు వెళ్ళిన తర్వాతే మీ అకౌంట్లు అన్ఫ్రీజ్ చేస్తామని ఒక మెయిల్ వచ్చేస్తుంది వాడికి. ఇంత సిస్టమ్ ఉంది. ఇది అదర్ కంట్రీస్లో, యూకే లాంటి కంట్రీస్లో మీరు చూసినట్లయితే. ఇక్కడ ఏమీ లేదు. ₹1 వేసినా సరే ఆ అకౌంట్స్ తీసుకుంటున్నాయి, 2 కోట్లు వేసిన అకౌంట్స్ తీసుకుంటున్నాయి. తెలియకుండానే 2 రోజుల్లో 2 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ గ్యాంబ్లింగ్ అథారిటీని మనం చూసినట్లయితే, ఆ రూల్స్ చూసినట్లయితే ఆటోమేటిక్గా చాలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు దీన్ని. ఇది పెద్ద విషయమే కాదు. కాకపోతే దీన్ని ఏంటంటే కాంప్లికేట్ చేసి ఇది ఒక కంటెంట్ లాగా చూసి రోజుకు ఒక నాయకుడు వస్తాడు, నేను PIL ఫైల్ చేశాను అంటాడు, ఒక నాయకుడు వస్తాడు, దీన్ని అరికట్టాలి అంటాడు, 3 నాయకుడు వస్తాడు, దీన్ని నరికేయాలి అంటాడు. మళ్ళీ 4వ రోజు ఏముంటలేదు, మళ్ళీ 4వ రోజు చనిపోతూనే ఉన్నాడు కదా. దీనికి సంబంధించి కేఏ పాల్ మాటలు కూడా మనం వినడం జరిగింది. అంటే ఇండస్ట్రీకి సంబంధించి క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే సెలబ్రిటీస్, వీళ్ళందరూ కూడా అనేకంగా వీటికి సంబంధించి డబ్బులు లాభం తీసుకొని జనాలను చస్తే చావండిరా అంటూ కూడా కొంచెం మాట్లాడడం మనం విన్నాం. అయితే దీనికి సంబంధించి మరి సెలబ్రిటీస్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారంటారు? ఎందుకంటే వాళ్ళని చూసి ఇప్పుడు జనాలు ఈ విధంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మరి వీటికి సంబంధించి సెలబ్రిటీస్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు వరకు కూడా విచారణ అసలు మనకి నో స్మోకింగ్, నో డ్రింకింగ్ ఉంది. పొగ తాగకూడదు, డ్రింక్ చేయకూడదు అని. అవి మద్యాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళకి ఏం శిక్షలు పడతాయి అనేది లాలో ఉన్నాయో అవే శిక్షలు వీటికి కూడా పడతాయి సింపుల్గా. ఎందుకంటే మద్యం దాకా కూడా చాలామంది చనిపోతున్నారు, ఆరోగ్య సమస్యలు పొందేర్చుకుంటూ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. అట్ ద సేమ్ టైం ఇదేంటంటే ప్రమోషన్ చేయకూడదు అని అంటున్నాను. ఇల్లీగల్ వెబ్సైట్స్ వచ్చేసరికి చేసిన వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ వేరు, మళ్ళీ ఇల్లీగల్గా గ్యాంబ్లింగ్ వేరు. ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్లో లీగల్ గ్యాంబ్లింగ్ చేసిన దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆపరేట్ అయ్యే వెబ్సైట్స్, అవి లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిని చేస్తే ఎటువంటి ఇష్యూ ఉండదు. మామూలుగా ఏది మన డ్రింకింగ్ చెప్పే కదా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేస్తే ఏ శిక్షలు పడతాయో ఆ శిక్షలు. బట్ ఇల్లీగల్ వెబ్సైట్లు చేసిన వాళ్ళ మీద ఏంటంటే టెర్రరిస్ట్ యాక్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అని అంటున్నా. ఎందుకంటే అవి పర్మిషన్ లేవు, డబ్బులు మొత్తం మనీ లాండర్ అవుతుంది, దేశం దాటి బయటికి వెళ్తుంది. అప్పుడు వాటి మీద మాత్రం 100% ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిజం యాక్ట్స్, దేశానికి అగెనెస్ట్గా ఏవైతే ఉంటాయో ఆ యాక్ట్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటంటే దానికి కావాల్సిన ప్రాపర్ రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నాను నేను. సో చూడొచ్చు, మనం పూర్తి వివరాలు కూడా ఇప్పుడు సార్తో అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా, అంటే ఇది రూట్స్ నుంచి తీసేయాలనుకున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం వీటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే రూపాయి వేస్తే వాళ్ళకి ₹5 వస్తుంది కాబట్టి ఇలా డబ్బుకి ఎక్కువగా ఆశపడి ఇలా డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ప్రజలు మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్కి, అలాగే ఏవైతే ట్రేడింగ్స్ ఉంటాయో వీటికి చాలా దూరంగా ఉండాలనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.